నమస్తే, నేను మీ సతీష్. ఏపీ రాజకీయాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. మరి కవిత చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఒక పోరాట యోధుడిగా కనిపిస్తూ ఉన్నాడు, ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన చేస్తున్నటువంటి ఆ పోరాటాలు ప్రభుత్వం పైన అవి అత్యద్భుతంగా ఉన్నాయి, ఆయన ఒక పోరాట యోధుడు అని చెప్పి బిరుదిస్తూనే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా కొన్ని విమర్శలు, ఆయన దురదృష్టవశాత్తు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు అసలు అని చెప్పి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి ఈ విమర్శలు కావచ్చు, ఈ వ్యాఖ్యలు కావచ్చు. అంటే ఏదో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి ఆమె ఇచ్చింది, ఏది కవిత ఇచ్చిన ఇంటర్వ్యూ, జగన్మోహన్ రెడ్డిని అద్భుతమైన నాయకుడిగా, పోరాట యోధుడిగా, జనం ఏమంటారు, బెంగళూరులో పోరాటం చేస్తున్నాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కర్ణాటకలో తలదాచుకుంటూ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బుధవారం వచ్చాడు, శుక్రవారం పొద్దున్న వెళ్ళిపోయాడు. పోరాటమా? 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి కనీసం 1 నెల రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా? ఇప్పుడు 9 నెలలు అక్కడ నీకు కర్ణాటకలో దాక్కున్నాడు, నీ కంటికి పోరాట యోధుడిగా కనపడితే, ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళంతా పోరాట యోధులా? ఇప్పుడు ఈమె తీహార్ జైలు, అతను చెంచల్గూడ జైలు. ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోచేశాడని సిబిఐ 12 ఛార్జ్షీట్లు, ఈడీ 9 ఛార్జ్షీట్లు. క్విడ్ ప్రోకో. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత అక్రమ వసూళ్ళు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, తీహార్ జైలు. ఆమె 5-6 నెలలు ఆమె జైల్లో ఉన్న పరిస్థితి. ఇది క్విడ్ ప్రోకో, అది క్విడ్ ప్రోకో. ఒక క్విడ్ ప్రోకోకి ఇంకో క్విడ్ ప్రోకో అద్భుతంగా కనపడుతుందా? ఎట్లా చూడాలి? ఇప్పుడు కేసీఆర్ గతంలో హేళన చేశాడు, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు. కేటీఆర్ ఒకసారి మా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర రోడ్ల మీద తిప్పితే మాకు ఓట్లు అన్నాడు. ఇక్కడ గుంతలమయమైన రోడ్లు. అరే హరీష్ రావు టీచర్లకు మేము ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళు లోపలేస్తున్నారు. అనంతపురం రైతులు, నేను తిరుపతి పోయి అక్కడ దర్శనానికి వెళ్తే నన్ను చుట్టుముట్టి మాకు 2 గంటలు కూడా కరెంట్ రావట్లేదన్నారు. ఇవన్నీ అద్భుతాలా కవిత కళ్ళకి? అంటే ఆంధ్రప్రదేశ్ గుంతల రోడ్లు ఉండటం అద్భుతమా, లేకపోతే 2 గంటలు కరెంట్ ఇవ్వటం అద్భుతమా, లేకపోతే సింగిల్ రోడ్డు అద్భుతమా? అంటే ఆంధ్ర అధోగతి చేసిన జగన్మోహన్ రెడ్డి కవిత కంటికి మరి అద్భుత నాయకుడిగా కనపడుతున్నాడంటే అక్కడ అర్థమవుతుంది ఏంటి? ఇప్పుడు ఏ విమర్శల వల్ల, ఏ పొగడ్తల వల్ల వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు జైల్లో పెడితే మీరు నవ్వుకుంటారా? ట్వీట్లు పెడతారా? ఇక్కడ ఆయన వల్ల లబ్ధి పొందిన యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఐటీ వాళ్ళు, మెట్రో విత్ సిబిఎన్ అనో గచ్చిబౌలిలో ఏదో మీటింగులు పెట్టుకుంటే అక్కడ పోయి చేసుకోండి అన్నాడు. అక్కడ రాజమండ్రిలో పోయి చేయండి ధర్నా, ఇక్కడేంటి, లేకపోతే అమరావతిలో చేయండి అని కేటీఆర్. కవితను అరెస్ట్ చేస్తే వీళ్ళు ఎక్కడ పోయి చేశారు? ఢిల్లీ పోయి చేస్తారా? దాని ఫలితమే కదా చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం వాళ్ళంతా ఇవాళ బీఆర్ఎస్ని పతనం చేసింది. ఇంకా తెలుసుకోకపోతే, ఇంకా వీళ్ళకి జగన్ మీద ప్రేమ సాగకపోతే, జగన్ మీద ప్రేమే కదా ఇవాళ బీఆర్ఎస్ని ఈ పరిస్థితికి తెచ్చింది. మళ్ళా బీఆర్ఎస్ ఎక్కడ బలపడాలి, ఎలా నిలబడాలి, అది లేకపోగా అనవసరంగా లేపి దండించుకోవటం తప్ప ఏంటిది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటదా? ఆయనలో సీరియస్నెస్ లేదు ఏంటి? అప్పుడు చెగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతనవాదం అంటున్నాడు. ఇప్పుడు మీరు మాత్రం గతంలో చంద్రబాబు పాలన మీ నాన్న పొగడలేదా? తర్వాత మళ్ళా చంద్రబాబుని తిట్టలేదా? ఇప్పుడు సోనియా కాళ్ళు పట్టుకుని మరి ఆ రోజు తెలంగాణ తెచ్చుకుని ఆమె ఇంటికి మీరంతా పోయారు కదా భోజనానికి. తర్వాత అదే సోనియాని దెయ్యం అన్నారు కదా. అరే మోడీని పొగిడింది మీరే, మోడీయా బోడియా అన్నది మీరే. ఇప్పుడు మీది సీరియస్నెస్సా, పవన్ కళ్యాణ్ది సీరియస్నెస్ కాదా? ఒకవైపేమో రేవంత్ రెడ్డి విచారణలు,
మీ అవినీతి కుంభకోణాలు, జ్యుడిషియల్ కమిషన్లు, కాళేశ్వరం అది శనీశ్వరం అంటూ 1,00,000 కోట్లు అక్కడ తీసుకుపోయి పోసారంటూ తెలంగాణ డబ్బు. ఒకప్పుడు సంపన్న రాష్ట్రం, ఇవాళ మరి 7 లక్షల కోట్ల అప్పుల్లో 10 ఏళ్ళు మీకు సీఎంగా అధికారం ఇస్తే ఇదా చేసేది? రైతులు ఇవాళ ఈ బీఆర్ఎస్ వద్దని మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా కాంగ్రెస్కి పట్టం కట్టింది. జీహెచ్ఎంసీ లేకపోతే ఆ 30 సీట్లు కూడా వీళ్ళకి లేని పరిస్థితి. వరంగల్లో పెడతానన్న ఆ రజతోత్సవ సభ అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ ఏంటి, ఉనికి కోసం పోరాటం 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటున్నాయి తెలంగాణలో. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ని మింగేశాయి. మీరే మీ పార్టీలో ఉన్న తెలంగాణని నరికేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కనట్టుగా నేల విడిచి సాము చేసింది ఎవరు? కేసీఆర్. ఆయన కుటుంబం చుట్టూతో కుటుంబ పాలన అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. పరివార్ పార్టీ అని భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. బీఆర్ఎస్కి అసలు కొత్త అబ్రివేషన్ తెప్పించారు. బీజేపీ ఆ రోజు చేస్తున్న విమర్శల్లో అంటే అటు కవిత కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అవినీతి రొచ్చులో కోరుకుపోయి అసలు నిన్న మొన్న అరెస్ట్ అన్నారు కేటీఆర్ని. దీపావళికే బాంబు పేలుద్దన్నారు. ఆ ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్ట్ అన్న నేపథ్యంలో బీఆర్ఎస్ని బలోపేతం చేయటం, సంస్థాగతంగా బలపడటం, ఏ ఓట్ బ్యాంక్ అయితే చెదిరిపోయిందో అది మళ్ళా తెచ్చుకుందాం. అసెంబ్లీకి వీళ్ళకి 39% ఓట్లు వచ్చాయి. 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిందంతా 19%. అరే 4 నెలల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 20% ఎరోడ్ అయిందే. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకపోగా మీకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయము? జగన్మోహన్ రెడ్డి మీద మీ ప్రేమ ఏంటి? జగన్ మీద ప్రేమ ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణలో 3rd ప్లేస్. ఇంకా అది చంపుకోకపోతే ఇంక ఏ స్థాయికి వెళ్తారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక భయం కనపడుతుంది. అతన్ని ఏదో పాతయ్యని గుర్తు చేయడం ద్వారా రేపొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళా ఎన్డీఏ పెడుతున్నాడనా? బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తే ఇప్పుడు ఈ 3వ ప్లేస్ కూడా ఉండదనా? ఎందుకు పవన్ కళ్యాణ్ని కెలకటం ఎందుకు? ఇప్పుడు ఇది కేవలం ఏంటంటే ఏదో ఒక భయంతో మాట్లాడిన మాటలుగా చూడాలి.